తోడ్పడుతుంది. క్లియర్ అండి? సో ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ల హార్మోన్ ఉత్పత్తికి స్త్రీల లోపల, పురుషుల లోపల టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దెన్ అంతేకాకుండా స్త్రీల లోపల ఋతుచక్రము లేదా అండోత్సర్గానికి తోడ్పడుతుంది. మెన్స్ట్రస్ సైకిల్ అంటాము. ఋతుచక్రము లేదా అండోత్సర్గానికి కారణమయ్యే హార్మోన్ ఎవరు అంటే ఎల్హెచ్ హార్మోను. క్లియర్? సో అదే విధంగా ప్రొలాక్టిన్, దెన్ సిక్స్త్ వన్ ఏమంటున్నా ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎవరండి? ప్రొలాక్టిన్. సో ప్రొలాక్టిన్ యాక్టిన్ లేదా స్టిమ్యులస్ మమ్మరీ గ్లాండ్స్, ఇది స్తన గ్రంథుల మీద చర్య జరుపుతుంది. ఈ స్తన గ్రంథుల మీద చర్య జరిపి సో ప్రసవము తరువాత తల్లి నుంచి పాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. సో ప్రొడ్యూస్డ్ ద మిల్క్, పాల ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్ ఎవరు అంటే ప్రొలాక్టిన్. సో కాబట్టి ఒకవేళ ప్రొలాక్టిన్ కనుక ఉత్పత్తి కాకపోతే సో ఆ తల్లికి పాలు అనే రావు. సో శిశువుకు డబ్బా పాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ప్రొలాక్టిన్ స్తన గ్రంథుల మీద చర్య జరిపి ప్రసవము తరువాత క్షీర ఉత్పత్తికి తోడ్పడుతుంది. క్లియర్ అండి? దెన్ సెవెంత్ వన్ ఏమంటున్నా ఎంఎస్హెచ్, మెలానిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది ఏం చేస్తుందంటే మెలానిన్ అనే హార్మోన్ ఏది వర్ణకం అండి. సో మెలానిన్ అనే వర్ణకం యొక్క ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇప్పుడు ఈ మెలానిన్ కనుక కావలసినంత ఉత్పత్తి కాకపోతే వాళ్ళు తెలుపు రంగులో ఉంటారు. ఈ ప్రక్రియనే ఆల్బినిజం అంటారు. ఆల్బినిజం లేదా ఆల్బినోల్ అంటారు. ఎగ్జాంపుల్ కెన్యా ఎవరు? సో ఆస్ట్రేలియన్స్ కానీ రష్యా వాళ్ళు కానీ పూర్తి తెలుపు రంగులో ఉంటే వాళ్ళను ఆల్బినోలు అనే పేరుతో పిలుస్తారు. ఆ ప్రక్రియను ఆల్బినిజం అంటారు. దెన్ అదేవిధంగా ఒకవేళ మెలానిన్ కనుక సో ఓవర్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉత్పత్తి అయితే పూర్తి నలుపు రంగులో ఉంటారు. ఈ నలుపు రంగులో ఉంటే దీన్నే టానింగ్ అనే పేరుతో పిలుస్తారు. సో టానింగ్ అంటే పూర్తిగా నలుపు రంగులో ఉండడం, ఆల్బోనిజం అంటే తెలుపు రంగులో ఉంటే దీన్ని ఏమంటారంటే సో ఆల్బోనిజం, టానింగ్ అంటారు. దీనికి కారణము మెలానిన్ అనే వర్ణకము. ఈ మెలానిన్ అనే వర్ణకాన్ని ఉత్పత్తి చేసే హార్మోన్ ఎవరు అంటే ఎంఎస్హెచ్, మెలనిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఇవి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి అని అంటే ఎడినో హైపోఫైసిస్ నుంచి ఉత్పత్తి అవుతాయి. దెన్ న్యూరో హైపోఫైసిస్ నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్లు రెండు. ఒకటి చూద్దాం. ఏమంటున్నా న్యూరో హైపోఫైసిస్ నుంచి విడుదలయ్యే హార్మోన్లు రెండు. ఒకటి ఆక్సిటాసిన్. చూడండి, ఆక్సిటాసిన్ ఏం చేస్తుంది అంటే గర్భాశయంపై చర్య జరుపుతుంది, ప్లస్ స్తన గ్రంథుల మీద చర్య జరుపుతుంది. మమ్మరీ గ్లాండ్స్ అండ్ ఓవరీస్ గర్భాశయం పైన చర్య జరిపినప్పుడు సో ఆ డెలివరీ సమయంలో గర్భాశయం యొక్క గోడలు సంకోచ వ్యాకోచాలకు లోనై సుఖప్రసవానికి తోడ్పడుతుంది. సుఖప్రసవం, దీన్నే ఈజీ బర్త్ అంటారు. సో సుఖప్రసవానికి తోడ్పడే హార్మోన్ ఆక్సిటాసిన్. కాబట్టి దీనిని ఏమంటారట ఈ గర్భాశయం యొక్క గోడలు సంకోచ సడలికలకు గురి చేస్తుంది. కాబట్టి ఈ సంకోచ సడలికలనే పురిటి నొప్పులు అని అంటారు. లేబర్ పెయిన్స్, పురిటి నొప్పులు అంటారు. కాబట్టి ఈ హార్మోన్నే లేబర్ పెయిన్ హార్మోన్ అంటారు. దీనినే బర్త్ హార్మోన్ అనే పేరుతో పిలుస్తారు. బర్త్ హార్మోన్ లేదా సుఖ ప్రసవ హార్మోన్, బర్త్ హార్మోన్ లేదా జనన హార్మోన్ అనే పేరుతో పిలుస్తారు. ఇది ఈజీ డెలివరీ కోసం ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఎవరు అంటే ఆక్సిటాసిన్. దెన్ సో యాక్టిన్ మమ్మరీ గ్లాండ్స్ ఆల్సో, అంటే ప్రొలాక్టిన్ ఆక్సిటాసిన్లు రెండూ కలిసి స్తన గ్రంథుల మీద చర్య జరిపి మళ్ళీ సో క్షీరం ఉత్పత్తికి తోడ్పడతాయి. క్లియర్ అండి? సో కాబట్టి దీన్నే పురిటి నొప్పుల హార్మోన్, బర్త్ హార్మోన్, లేబర్ పెయిన్ హార్మోన్, సుఖప్రసవ హార్మోన్ అనే పేరుతో పిలుస్తారు ఆక్సిటాసిన్. దెన్ సెకండ్ హార్మోన్ ఏంటిది అంటే వాసోప్రెసిన్. న్యూరో హైపోఫైసిస్ విడుదల చేసే రెండో హార్మోన్ ఏంటిది అంటే వాసోప్రెసిన్.
సో ఈ వాసోప్రెసిన్ కనుక కావలసినంత ఉత్పత్తి కాకపోతే అధిక దాహం ఏర్పడుతుంది, అధిక మూత్రం విసర్జించడం జరుగుతుంది. ఈ అధికంగా మూత్ర విసర్జన జరుగుతే దీన్నే డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటారు. డయాబెటీస్ ఇన్సిపిడస్ లేదా దీన్నే అతిమూత్ర వ్యాధి అంటారు. అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటీస్ ఇన్సిపిడస్ వాసోప్రెసిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల అధికంగా అంటే ప్రతిరోజు 1 to 1.5 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తే ఇక్కడ 10 to 15 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు ఈ డిసీజ్ లోపల. దీనికి కారణమైనటువంటి హార్మోన్ ఎవరు అంటే వాసోప్రెసిన్. క్లియర్? ఈ ప్రక్రియను డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటారు. దెన్ డయాబెటిస్ మిల్లిటస్ అంటేనేమో ఇన్సులిన్ లోపం, అది షుగర్ వ్యాధి, చక్కెర వ్యాధి, మధుమేహ వ్యాధి మిల్లిటస్. సో ఇన్సిపిడస్ ఏమో వాసోప్రెసిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి. సో ఇవి పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్లు అండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.